Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఒక రాజు' మూవీ చూసి రావడం జరిగింది మామ. మూవీ అవ్వగానే నాకు అనిపించింది ఏంటంటే, వితౌట్ నవీన్ పోలిశెట్టి దిస్ ఫిల్మ్ ఈజ్ నథింగ్. ప్యూర్ వన్ మ్యాన్ షో. అసలు ఆ టైమింగ్, ఆ ఫన్, గ్యాప్ వచ్చింది కానీ ఏం మారలేదు. సరే, మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, రాజుగారు మంచి సౌండ్ పార్టీని చూసి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. సో అలా రాజుగారికి మన హీరోయిన్ చారులత కనిపిస్తుంది. మరి ఆమెని పెళ్లి చేసుకున్నాడా? తర్వాత ఏమైంది? రాజుగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ ఎలా బయటపడ్డారు? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఇదొక ప్రాపర్ పండగ సినిమా మామ. బేసిక్‌గా పండగలో సినిమాకి వెళ్తున్నామంటే ఆడియన్స్ అండ్ ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్ళడానికి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌నే చూస్ చేసుకుంటారు. అలా చూస్ చేసుకుంటే పండగ సినిమాకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఈ సినిమాలో ఉన్నాయి. కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. అక్కడక్కడ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ, మోస్ట్‌లీ బాగానే వర్కౌట్ అయింది. చెప్పాను కదా! వన్ మ్యాన్ షో అని. నవీన్ పోలిశెట్టి గారు ఆయన టైమింగ్‌తో కుమ్మేశారంతే. ఫ్యూ సీన్స్ అయితే కేవలం ఆయన వల్లే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ అయితే డీసెంట్ ఉంది కానీ, పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ మాత్రం క్రేజీ అనిపిస్తుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ప్రిడిక్టబుల్‌గానే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏంటి అనేది ఈజీగా గెస్ చేసేస్తాం. కాకపోతే సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఫన్నీగా రాసుకున్నారు. దానివల్ల ఆ సీన్స్‌ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ప్రాబ్లమ్ ఏంటంటే కథ పరంగా ఆ సీన్స్ అక్కడ బాగానే పండింది. కానీ చాలా సార్లు ఇలా చూసినట్టు ఉండడం వల్ల మరి అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. అంటే రెగ్యులర్ నోట్‌లో ఎండ్ అవుతుందనమాట. ఈవెన్ విలన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ అది మరీ అంత స్ట్రాంగ్‌గా ఉండదు. ఏదో అలా ఉంటుంది. అంటే చెప్పాను గదా! ప్రీ క్లైమాక్స్ వరకు ఫన్ టోన్‌లోనే మూవీ పోతుంది. క్లైమాక్స్‌లో కాస్త ఎమోషన్‌ని టచ్ చేశారంతే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చూసుకుంటే అందరూ వాళ్ళ రోల్స్‌లో బాగానే పెర్ఫార్మ్ చేశారు. బట్ స్టాండ్ ఔట్ అయ్యింది మాత్రం నవీన్ పోలిశెట్టి గారు మాత్రమే. భుజాల మీద సినిమాని మోసారు ఇన్‌ఫాక్ట్. ఆల్సో 'చమ్మక్ చంద్ర' గారితో ర్యాపో కూడా బావుంటుంది మూవీలో. ఇంకా మూవీ టెక్నికల్‌గా కూడా మంచిగానే ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా బావున్నాయి. మ్యూజిక్ కూడా మంచిగానే అనిపించింది. సాంగ్స్ అయితే ఏదో అలా డీసెంట్ ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఇట్ వాస్ ఎ గుడ్ ఫిల్మ్. పండక్కి రాజుగారు వచ్చి మెప్పించారనే చెప్పాలి. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్. పండక్కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలి అంటే 'అనగనగా ఒక రాజు' ఈస్ ఎ గుడ్ చాయిస్. ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ మీరు మూవీ చూసారా? మరి మూవీ మీకెలా అనిపించింది? ఏంటి అనేది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి గివ్ అవే సర్ప్రైజెస్ ఇంకా బెటర్‌గా ప్లాన్ చేస్తున్నాం. సో, స్టే ట్యూన్. అండ్ మీకు అనిపించిన ఒపీనియన్‌ని తప్పకుండా ఈ వీడియో ద్వారా చెప్పండి. అండ్ మీకు గివ్ అవేస్‌లో ఏవుంటే బావుంటుందో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, మన ఛానల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, విన్నపించుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.